హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మ్ క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 4 చాలా ఆసక్తికరంగా సాగింది. కానీ ఏ ఒక్కరికి కూడా 3 గ్రీన్స్ లభించలేదు. చాలా మందిని హోల్లో పెట్టారు. జడ్జిలు అయితే రకరకాలుగా టెస్టులు పెట్టారు. ఈ ఎపిసోడ్ లో అపూర్వ, భాగి, రోహిత్ ఇలా చాలా మంది తమ సత్తా చాటుకున్నారు. కానీ ఎవ్వరికి 3 గ్రీన్స్ అయితే రాలేదు. ఈ ఎపిసోడ్ లో ఓ కంటెస్టెంట్ మాత్రం జ్యూరీని ఫూల్ చేయాలని ట్రై చేశాడు. కానీ చివరికి దొరికేశాడు. అది ఎలా అంటే, బిగ్ బాస్ అగ్ని పరీక్ష రెండో సీజన్ లోని 4వ ఎపిసోడ్ లో మొదటి కంటెస్టెంట్ గా లక్ష్మీ దీపక్ సేనాపతి వచ్చాడు. తన జర్నీ గురించి చెప్పాడు. 2021 కి ముందు, ఆ తర్వాత తన జీవితం అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. క్రికెట్ అంటే చాలా ఇష్టమని, కానీ తన ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవడంతో ఆ ఆటను వదిలేసి యాక్టింగ్, మోడలింగ్ సైడ్ వచ్చానని చెప్పాడు. ఇలా తన జర్నీ గురించి చెబుతూ ఉంటే నవదీప్ వెళ్లి అతని చేతిలో ట్రిమ్మర్ పెట్టాడు. ఇది ఎందుకు ఇచ్చి ఉంటారు అని శ్రీముఖి అడిగింది. హెయిర్ షేవ్ చేసుకోమని అంటారేమో అని అతను గెస్ చేశాడు. హెయిర్ మాత్రం తీయను, మీసం గడ్డం తీస్తాను అని అతను అంటాడు. ఈ ఫామ్ లో మీసం తీసుకోను అని రాసావు, ఇప్పుడేమో తీసుకుంటా అంటున్నావు, ఇలా మాటలెందుకు మార్చుతున్నావు అని పాయింట్ ని పట్టుకున్నారు. దీంతో బిందు మాధవి వెంటనే రెడ్డిచ్చింది. అలా రాస్తే అదే చేయిస్తాం, నీ జుట్టు జోలికి రాము అని నువ్వు అనుకున్నావు, మమ్మల్ని మానిపులేట్ చేద్దామని అనుకున్నావు అంతేనా అని నవదీప్. ఇన్ని కెమెరాలు ఉండగా మోసం చేయాలని చూస్తావా అని శ్రీముఖి అన్నారు. చివరకు తన తప్పు ఒప్పుకున్నాడు. కావాలని అలా చేశాను అని అన్నాడు. స్టేజ్ మీదే గడ్డం మీసం తీసేశాడు. కానీ అభిజిత్ కూడా రెడ్డిచ్చాడు. అతి తెలివి చూపించాడు. అది కూడా కావాలి, నెక్స్ట్ ఏం చేస్తాడో ఓ ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని అన్నాడు నవదీప్. అలా అతన్ని